హలో అండి. హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. నేను మ్యాంగో కుల్ఫీలు చేశానండి. అది ఇదిగోండి, చూసారు కదా, చాలా బాగా వచ్చాయి కదా. మేము 5 ఏళ్ల నుంచి ఇలాగే చేస్తున్నామండి. దీనికి కారణం మా చిన్నమ్మాయి అండి. మా చిన్నమ్మాయి ఏం చేసేదంటే, జ్యూస్ తీసిస్తే తాగకుండా గ్లాసులు, మనం పెద్ద గ్లాసులో పోసినా చిన్న గ్లాసులో పోసినా కూడా ఒక టూత్ పిక్ గుచ్చేసి ఆ జ్యూస్లో తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 3-4 గంటల తర్వాత కుల్ఫీ లాగా తీసుకుని తినేదండి, ఐస్ క్రీమ్ లాగా. సరే, నేను ఏ విధంగా చేశాననేది చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ మామిడికాయలు. ఇవి మనం మందులేసి పండించినవి కాదండి. ఇవి చెట్టు నుంచి కోసి 3 రోజులు అవుతుందన్నమాట, చెట్టుకే పండిపోయాయి. ఇవి పెద్ద రసాలండి. శుభ్రంగా కడిగేసుకొని మనం ఇదిగోండి ఈ విధంగా మెత్తగా చేసుకోవాలన్నమాట. మామూలుగా జ్యూస్ మనం ఇలాగే తీస్తాం కదా, ఇలా మెత్తగా చేసి జ్యూస్ చేసుకోవాలి. అయితే మా చిన్నమ్మాయి ఏం చేసేదంటే, అలాగా స్టీల్ గ్లాసులు ఉన్నా కూడా అలాగే తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కొంతసేపటి తర్వాత కరిగిపోయి ఐస్ క్రీమ్ లాగా వస్తే అలా తినేదండి. ఎప్పుడు జ్యూస్ ఇచ్చినా కూడా అలాగే చేసేది. ఇంకా రాను పెద్ద గ్లాసుల్లో కూడా అలాగే చేస్తుందేమో అని చెప్పేసి నేనేం చేశానంటే, సరే ఇదేదో బాగానే ఉంది కదా, మనం చిన్నప్పుడు కొనుక్కొని తినేవాళ్ళం కదా బళ్ళు మీద, మ్యాంగో ఐస్ అని, గ్రేప్స్ ఐస్ అని, ఇలాగా సేమియా ఐస్ అని, ఇలాంటివన్నీ మేము బండి మీద కొనుక్కొని తినేవాళ్ళం అండి మా చిన్నప్పుడు. అయితే ఇప్పుడంతా బయటంతా డూప్లికేట్ ఉంది కాబట్టి మేము పిల్లలకి బయట ఏమీ కొనిపెట్టమండి. అయితే మేమేం చేస్తామంటే, సర్లే అని చెప్పేసి మనకి డిస్పోజబుల్ గ్లాసులు ఉంటాయి కదా, వాటిలో పోసేసి పెడితే మనం చింపి కూడా తీసుకోవచ్చు కదా ఐస్ కట్టిన తర్వాత అని చెప్పేసి అలా నేను ట్రై చేశానండి 5 ఏళ్ల క్రితం. చాలా బాగా వచ్చాయి, చిన్నగా కుల్ఫీలు లాగా బాగున్నాయి అని చెప్పేసి ఇంకా ప్రతి ఎండాకాలంలో ఇలాగే చేస్తామండి. మేమందరం తింటాం. మధ్యాహ్నం పూట మా ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ఇవే ఇస్తాం. నేను ప్రతిరోజు ఇదిగో కాయలు ఉన్న రోజులు కూడా పొద్దున పూట జ్యూస్ తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తామండి. మధ్యాహ్నానికి కుల్ఫీలు రెడీ అయిపోతాయి, హ్యాపీగా తింటూ ఉంటాం అనమాట. ఇలాగా మామిడికాయలన్నీ కూడా మనకి ఎన్ని ఉంటే అన్ని జ్యూస్ చేసేసుకొని కుల్ఫీలు చేసుకుంటూ ఉంటాం అనమాట రోజు. మీరైతే ఏం చేస్తారో కామెంట్ పెట్టండి. ఇదిగోండి, ఇలాగ జ్యూస్ తీసేసుకోవటమే అన్నీ. కానీ పెద్ద రసాల కంటే కూడా చిన్న రసాల టేస్ట్ ఎక్కువ అనిపిస్తుందండి నాకు. పెద్ద రసాలకి జ్యూస్ ఎక్కువ వస్తుంది, కానీ చిన్న రసాలు అయితే టేస్ట్ బాగుంటాయి. అయితే మనం ఈ జ్యూస్లో మాత్రం షుగర్ వేయట్లేదండి. షుగర్ వేయము, వాటర్ కూడా వేయము. మనం ఇలాగా అందులో ఉన్న జ్యూస్ మొత్తం తీసేయటం, మిక్సీ పట్టేసుకోవటమే. ఇదిగోండి, ఈ విధంగా తీసేసుకున్నాం. ఇప్పుడు ఇది మనం మిక్సీ జార్లో వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలండి. జ్యూసర్ ఉంటే అందులోనే వేసుకోవచ్చు, లేదంటే మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా పట్టుకోవటం వల్ల ఏంటంటే మనకి తినేటప్పుడు ఆ పీసులు అవి రాకుండా ఉంటాయన్నమాట. ఇదిగోండి, ఇలాగా డిస్పోజబుల్ గ్లాసులు తీసేసుకొని, టీ గ్లాసులు అంటాం కదా, అవి తీసేసుకొని ఇలా గ్లాసుకి నిండా వేసుకుంటే బాగుంటుందండి, చూడటానికి కూడా నిండుగా ఉంటుంది. లేదు ఇంత పెద్ద వద్దు అనుకుంటే సగం వరకు వేసుకున్నా కూడా బాగుంటాయండి. ప్రతిరోజు నా పని ఇది. నేను పొద్దున పూట జ్యూస్ తీసేసి
ఇలా పెట్టేస్తాను. మధ్యాహ్నానికి రెడీ అయిపోతాయి. ఎవరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకొని తింటామే. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ. ఒక గరిట అయితే సరిపోతుందండి ఒక గ్లాస్కి. ఇలా కుల్ఫీలు చేయకముందు అండి నేను జ్యూస్ తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కావాల్సినప్పుడు గ్లాస్లో పోసుకొని తాగేవాళ్ళం. ఇప్పుడు అసలు జ్యూసే తాగట్లేదనమాట. ఇలా కుల్ఫీలే చేసేసుకుంటున్నాం అనమాట. టైం పాస్గా కూడా ఉంటుంది. ఒక ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అదే బంగినపల్లి మామిడిపండు అయితే ముక్కలు కట్ చేసేసుకొని ఒక బాక్స్లోకి వేసేసుకొని కావాల్సినప్పుడు తింటూ ఉంటాం అనమాట. బౌల్లో వేసుకొని. పెద్ద రసాలు చిన్న రసాలు అయితే ఈ విధంగా కుల్ఫీలు చేసేసుకుంటున్నాం. మా చిన్నప్పుడైతే బయట కొనుక్కొని తినేవాళ్ళం అండి. ఇప్పుడు అసలు బయట తినే పరిస్థితే లేదు. ఏది చూసినా కూడా కల్తీయే. తిని ఆరోగ్యం పాడు చేసుకోవటం తప్ప ఏమీ లేదు. అందుకే మనకు కావాల్సినవి మనం ఇంట్లోనే ఇలా రెడీ చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్. చూసారు కదా, అన్ని గ్లాసుల్లో వేసేసుకున్నాం. ఇదిగోండి టూత్ పిక్లు ఇవి. మనం వీటిలో కింద వరకు టూత్ పిక్లు గుచ్చేసుకోవాలన్నమాట గ్లాసులోకి. అప్పుడు మనకి ఐస్ కట్టిన తర్వాత కూడా మనకి ఈ కుల్ఫీ అంతా అయిపోయే వరకు కూడా ఊడిపోదన్నమాట. ఈ టూత్ పిక్ అలాగే ఉంటుంది. చక్కగా పట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా అన్ని గ్లాసుల్లో టూత్ పిక్ గుచ్చేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం మనం ప్రత్యేకమైనవి పుల్లలేమి దొరకవు కాబట్టి టూత్ పిక్ మన ఇంట్లో ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఇలా గుచ్చేసుకుంటామండి ఎప్పుడు కూడా. చూసారు కదా, అన్నిట్లో కూడా టూత్ పిక్లు పెట్టేసుకున్నాం. ఇదిగోండి, ఇది మొత్తం డీ ఫ్రిడ్జ్. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ఒక షెల్ఫ్లోకి సర్దేద్దాం గ్లాసులన్నీ. చూసారు కదా, ఒక షెల్ఫ్ అంతా పట్టేసినాయి అనమాట గ్లాసులు. ఇంకా డోర్ వేసేద్దాం. పొద్దున పూట పెట్టాం కదా, మధ్యాహ్నానికల్లా కుల్ఫీలు రెడీ అయిపోతాయి అన్నమాట మనకి. చూసారు కదా, కుల్ఫీలు అయితే రెడీ అయిపోయినాయి. తీసుకొచ్చేసాను మీకు చూపిద్దామని. ఇదిగోండి, ఈ గ్లాసుని కొంచెం ఇలా లూజ్ చేసామనుకోండి ఈజీగా ఊడొచ్చేస్తాయి. లేదు ఇంత కష్టం ఎందుకు అనుకుంటే గ్లాస్ ఈజీగానే చినిగిపోతుందండి. కొంచెం చింపామంటే మనకి ఈజీగా ఊడొచ్చేస్తాయి. చూసారు కదా, అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో కుల్ఫీలు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. టైం పాస్గా కూడా తినొచ్చు. చిన్న చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు తప్పకుండా చేసుకోండి. ఇవి పిల్లలకి చాలా ఇష్టపడి తింటారండి. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారు. మీ చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చేస్తాయి మీకు. చిన్నప్పుడు ఐస్లు కొనుక్కొని తినేవాళ్ళం కదా, కుల్ఫీలు, ఐస్లు.